ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సును కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఏకాదశిని హరివాసరం, మాధవ తిథి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా హరిని సంపూర్ణంగా ప్రసన్నుడిని చేయటమే. అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని ప్రసన్నుడిని చేయటానికి ప్రయత్నించాలి. కాబట్టి ఏకాదశి వ్రతం చేసే రోజు సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కార్యకలాపాలను, ఇంద్రియ భోగాలను విడిచి ఆ పరమాత్మకి దగ్గర కావాలి. మహారోగాలను నయం చేయటానికి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరటానికి ఆ దేవదేవుడే ఈ ఏకాదశి వ్రతాన్ని పరమౌషధంగా అందచేశాడు. 100 జన్మలుగా ప్రోగుపడిన పాపమనే కష్టము ఏకాదశి వ్రతపాలనమనే అగ్నిచే క్షణములో భస్మీపటలమైపోతుంది అని నారద పురాణంలో చెప్పబడింది. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశులు రెండిటినీ శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారు. పద్మపురాణము ప్రకారం మనిషి ఒక్క ఏకాదశినైనా యథావిధిగా పాటిస్తే అతడు దానాలు కాని, తపస్సులు కాని, తీర్థయాత్రలు గాని చేసే అవసరమే ఉండదు. వాటన్నిటినీ ఆచరించిన ఫలితం ఒక్క ఏకాదశి వ్రతం పాటిస్తే కలుగుతుంది అని పద్మపురాణంలో చెప్పబడింది. వేల లక్షల సంవత్సరాలు చేసే యజ్ఞాలు, తపస్సులనే ఫలితాలు ఒక్క ఏకాదశి వ్రత ఫలితానికి సమానం కాలేవు. ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించినట్లయితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. నిస్వార్థంతో ఆచరిస్తే అష్టైశ్వర్య, ధనధాన్యాది సిరి సంపదలు సమకూరుతాయి. స్వర్గలోకం వంటి ఉన్నత లోకాలు కూడా పొందవచ్చు. బ్రహ్మహత్యా పాతకాల నుండి సైతం బయటపడి సకల యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేసినంత ఫలితం పొందవచ్చు. కేవలం ఏకాదశి మహత్యాన్ని గూర్చి విన్నంతనే జ్యోతిష్ఠోమ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది.